జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 20న కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని బీఆర్ఎస్ ప్రకటించింది. అదే రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జిల్లా కేంద్రంలోని మోతే రోడ్డులో బహిరంగ సభకి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బహిరంగ సభా స్థలాలను పరిశీలించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు. జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్, మోతే రోడ్, కాలేజ్ గ్రౌండ్ స్థలాలను పరిశీలించారు పార్టీ నాయకులు. కేసీఆర్ కోసం రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు పార్టీ నాయకులు. సుమారు 1,00,000 మందితో సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అదనంగా ఏదైతుందో మేలు అనుకూర్చవలసింది పోయి ఏదైతుందో గత దశాబ్ద కాలంలో కేసీఆర్ గారి సారథ్యంలో ఒక ఉద్యమ నాయకుడిగా వారు ఏదైతుందో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కొరకు రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, దళితులు, బలహీన వర్గాలు, నిరుపేద సంక్షేమే కానీ, ఆడబిడ్డలకు సంబంధించి కానీ మరి చేపట్టే కార్యక్రమాలను కొనసాగింపులో ఏదైతుందో నిర్లప్తత, నిర్లక్ష్యంతో ముఖ్యంగా రైతాంగం ఏదైతుందో రోడ్డు పడేట పరిస్థితి ఏర్పడని చెప్పంటాను. వారు ఆనాడు ఏదైతుందో రైతాంగానికి కేవలం మద్దతు ధర కల్పనే కాదు, మద్దతు ధర కల్పనతో పాటుగా పెట్టుబడికి తోడ్పడాలనే ఒక భావనతోని దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెడితే అలా రైతు బంధు, రైతు భరోసా అనే ఒక నెపంతో ఏ విధంగా నీరుగార్చబడుతుంది, మధ్యలో 2 పంటలు ఏదైతుందో మరి అది అమలు చేయబడలేకపోవటం, ఇప్పుడు కూడా ఈ రబ్బీకి సంబంధించిన ఖరీఫ్ వస్తుంది, మన కొత్త ఖరీఫ్ వస్తుంది, ఇంతవరకు ఏదైతే రబ్బీకి సంబంధించినటువంటి ఒక రైతు భరోసా కల్పించబడలేకపోవడం చెప్పంటున్నా. కేవలం ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అదనంగా ఏదైతుందో మేలు అనుకూర్చవలసింది పోయి ఏదైతుందో గత దశాబ్ద కాలంలో కేసీఆర్ గారి సారథ్యంలో ఒక ఉద్యమ నాయకుడిగా వారు ఏదైతుందో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కొరకు రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, దళితులు, బలహీన వర్గాలు, నిరుపేద సంక్షేమే కానీ, ఆడబిడ్డలకు సంబంధించి కానీ మరి చేపట్టే కార్యక్రమాలను కొనసాగింపులో ఏదైతుందో నిర్లప్తత, నిర్లక్ష్యంతో ముఖ్యంగా రైతాంగం ఏదైతుందో రోడ్డు